ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ బహుళ త్రయోదశి, మాస శివరాత్రి. ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహ ప్రతికూలతని తొలగిస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు, కుజుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు కూడా తొలగిపోతాయి. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈ గురువారం నాడు చేసేటువంటి గోపూజ చక్కటి ఫలితాన్ని కలిగిస్తుంది, సౌభాగ్యాన్ని కలిగిస్తుంది, సంతోష సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి ఎటువంటి దోషం లేదు. అలాగే తర్వాత వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రంలో కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఎటువంటి దోషం లేదు, శుభప్రదమైనది. ఈ మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ చూపించలేకపోతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మాత్రం లభిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాలు బాగా అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సంపాదించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. వాహన కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. మేషరాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగా నైవేద్యంగా నివేదించడం ద్వారా అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. సంభాషణలతో ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది, ఆహ్లాద సంఘటనల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రటి పుష్పాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు మటుమాయమవుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపార లావాదేవీలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతారు. చిరు సమస్యలు ఆర్థిక పరంగా చేకూరుతాయి. రాజకీయపరమైనటువంటి అంశాలలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం శుభ ఫలితాలని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, పెట్టుబడులు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత కలిగి ఉంటారు. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. క్రీడా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. విజయ పరంపర వ్యాపారపరంగా కూడా కొనసాగుతుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. శ్రమ తగ్గుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ఆహ్లాద సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఇతరులది పై చేయి అవుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహరీత్యా అదృష్ట సంఘటనలు మాత్రం కొనసాగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత దూరమవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని ఆకస్మికంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాన్ని చవిచూస్తారు. విదేశీ వ్యవహారాలు మాత్రం బాగా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొర్లేటువంటి సంఘటనలు లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. సంతృప్తిని కలిగిస్తాయి. ప్రమాదాన్ని దూరం చేస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన మార్పుల్ని ఆహ్వానించగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అదృష్ట సంఘటనలు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటే రాజకీయ ప్రతికూలత కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట వేధించిన తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెనంటి ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి రవుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. నూతన కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రల ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలుగా ప్రారంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి.
ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ అనుకూలమైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి, శుభవార్తలు వింటారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే దైనందిత కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార సంబంధిత ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా భాగ్య శనికుజల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు వ్యాపారీత్యా చోటు చేసుకుంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు మాత్రం కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహంలో ఆనందాన్ని కలిగిస్తాయి. ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకు దోహదపడుతుంది. ప్రమాదాల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శనికుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. వాహన విక్రయాలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద మంచంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన మెరుగైన కంఠస్వరం కోసం ఆయుర్వేదంలో ఉన్నటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. చక్కటి కంఠస్వరం ఉండాలని అందరికీ అనిపిస్తుంది. అయితే సహజ సిద్ధంగా కొంత మనకి పుట్టుకతో వచ్చేటువంటి కంఠస్వరం ఉన్నప్పటికీ దాన్ని మెరుగుపరచుకోవడానికి, అలాగే పాడు చేసుకోకుండా ఉండడానికి కూడా మన అలవాట్లు, కొన్ని మూలికలు కూడా బాగా సహాయపడతాయి. అలవాట్లలో ఏంటంటే చక్కటి కంఠస్వరం కావాలనుకున్న వాళ్ళు మొట్టమొదట అతిగా కాఫీలు కానీ టీలు కానీ ఎక్కువగా తాగేటువంటి అలవాటు తగ్గించుకోవాలి. అలాగే చల్లటి పానీయాలు ఎక్కువగా తాగేటువంటి అలవాటు కూడా తగ్గించుకోవాలి. ఇంకా ఏంటంటే చక్కటి గొంతు బాగుండడానికి పదే పదే మంచినీటిని, అంటే గోరువెచ్చటి నీటిని కొంచెం కొంచెంగా తాగుతూ ఉంటే కూడా గొంతు బాగుండడానికి సహాయపడుతుంది. అలాగే కొన్ని ఆయుర్వేద మూలికలు కూడా ఈ కంఠస్వరం బాగుండడానికి సహాయపడతాయి. అందులో మొట్టమొదటి మూలిక ఎష్టి మధు. ఈ ఎష్టి మధుని అతిమధురం అంటారు. ఈ అతిమధురం చక్కటి గొంతుకి బాగా సహాయపడేటువంటి మూలిక. అతిమధురాన్ని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. దీంతో పాటుగా మనకి వసకొమ్ములు కావాలి. ఈ వసకొమ్ములు కూడా గొంతులో కఫం అది పేరుకోకుండా చక్కటి, అంటే గొంతు బాగుండడానికి బాగా సహాయపడతాయి. వసకొమ్ముల చూర్ణాన్ని కూడా 25 గ్రాములు తీసుకోండి. ఆ తర్వాత మనం ఎండు ద్రాక్ష కూడా తీసుకుందాం. ఈ ఎండు ద్రాక్ష కూడా గొంతు బాగుండడానికి, అలాగే గొంతులో కఫం పేరుకోకుండా ఉండడానికి బాగా సహాయపడతాయి. ఎండు ద్రాక్షని నూరి ఒక ముద్దలాగా చేసేసుకుని ఆ ముద్దను కూడా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. సూర్యోదయం అంటే తూర్పునే జరగాలి. సూర్యాస్తమయం అంటే పశ్చిమాన్నే జరగాలి. ఋతువు అంటే ఋతువులాగే ఉండాలి. హేమంత ఋతువు అంటే మంచు పడాలి. వసంత ఋతువు అంటే పరమప్రసన్నంగా ఉండాలి. అది ఈశ్వర శాసనం. కాలమునందు, దేశమునందు, సృష్టి యందు, స్థితి యందు, లయ యందు ఈ వికసనాన్ని పెట్టాడు. ఈ వికసనము ప్రకృతి యందు కనపడుతుంది. ప్రకృతి అమ్మవారు. అందుకే లక్ష్మీ అష్టోత్తర ప్రారంభం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం. కాబట్టి ఈ వికసనము ప్రకృతి యందు కనపడుతుంది. ఈ వికసనము ఇక్కడ కూడా ఉండాలి. క్రమక్రమంగా 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 వికసనాన్ని పొందాలి. ముందు సృష్టిలో తెలుసున్నది అమ్మ ఒక్కతే.
అమ్మ నాన్నగారిని పరిచయం చేస్తుంది. ఈయనరా నీకు నాకు కూడా మహానుభావుడు. తండ్రి గురువుని పరిచయం చేస్తాడు. వికసనము, నేను నా కోసం బతకడ నాది అని మొదలుపెట్టినవాడు 10 మందికి పెట్టి త్యాగేనైకే అమృతత్వమానసహు అవుతాడు. ఇది ఈ దేశ వికసనం, ఇది ఈ దేశ దృష్టి. దేని యందు కూడా కేవలము భోజ్య దృష్టి ఉండదు, దాన్ని అనుభవిద్దామనడం. ఏది కనపడినా అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. అలా వచ్చింది ఆయన అలా సృష్టించాడు. అందుకే బకించంద్ర చటర్జీ కేవలం లౌకికమైన దేశాన్ని చూడలేదు, దేశమాతగా చూశాడు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. ఇది భారతీయ దృష్టి. ఈ దృష్టికోణం నుంచి జారిపోనంతకాలం దేశవైభవం అలాగే ఉంటుంది. ఇది వికసనం. ఆ వికసనము ప్రకృతిపరంగా అమ్మవారు అందుకు తామరలో ఉండడం, ఆవిడికి పద్మంతో అంత సంబంధం ఉంది అని చెప్పడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు అటువంటి శ్రీ లక్ష్మి అరవిందమునందు ఉంటుంది. అరవిందమునందు ఉండేటటువంటి లక్ష్మికి భర్త శ్రీ మహావిష్ణువు. ఆయన ఎక్కడ ఉంటాడు? క్షీరసాగరంలో ఉంటాడు. క్షీరసాగరంలో ఆయన ఉన్నప్పుడు ఆవిడెక్కడ ఉంటుంది? పద్మంలోనే కూర్చోదు, ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఇది గమ్మత్తు. శ్రీపతి అన్న మాట ఆయన ఉత్తిరే వేయలేదు శంకరాచార్యులు వారు. ఆవిడ కాళ్ళ దగ్గర ఎప్పుడు మీరు చూడండి, పతితో కలిసి ఉన్న శ్రీ ఆయన కాళ్ళ దగ్గరే ఉంటుంది. అందుకే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అని నవవిధ భక్తులు. శ్రవణం పరీక్షిత్తు, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి, వందనం అక్రూరుడు. నవవిధ భక్తులకి ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కడు ప్రతినిధి. అందులో పాదసేవకి లక్ష్మీదేవి. మీరు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా నేను అలా విలాసంగా ఇలా 2 కాళ్ళు జాపుకొని ఇలా పడుకుంటే మా ఆవిడ నా కాళ్ళు అలా పడుతూనే కనపడింది అనుకోండి, మీరేమంటారు? ఆవిడ వీరి అసాధ్యమా, వీడిని ఉపన్యాసాలు చెప్తాడు కానీ ఏడు పాపం ఆవిడ అలా కాళ్ళు పడుతూనే ఉంటుంది, తగ్గని కాళ్ళ నొప్పులా. భార్య అలాగే ఉండాలని వీడి పిచ్చా ఏమిటి, ఎప్పుడూ కాళ్ళు పడుతుంది ఏమిటి అనుకోరు? మరి ఏమిటి ఆవిడ కాళ్ళు ఎందుకు పడుతుంటుంది? ఎప్పుడూ కాళ్ళు పిసుకుతూనే ఉంటుంది. పోనీ సుప్రభాతం చదవండి, అలాగే అడుగుతాం మనం. అమ్మ నువ్వు ఎలా కనపడాలో తెలుసా మాకు అంటే, లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణద కిలసాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అప్పుడు కూడా ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు పిసుకుతూ ఉంటే, నల్లని నీ కాళ్ళ మీద ఎర్రని చేతులున్న మా అమ్మ హస్తములు అసలే కోమలమైనవేమో ఆవిడ గట్టిగా ఒత్తుతుంటే ఇంకా ఎరుపుతనం వచ్చి ఆవిడ వేళ్ల మధ్యలోంచి ఆ ఎరుపు కాంతులు పైకొస్తున్నప్పుడు నీ నల్లని పాదముల మీద పడితే వెనక ఉన్నటువంటి ఆధారమైనటువంటి ఆచ్ఛాదన ఈ రంగుని బాగా స్ఫుటం చేసి మాకు నల్లని పాదముల మీద అమ్మ చేతుల యొక్క ఎర్రని కాంతులు పడుతున్నట్టుగా నీ పాదములను మేము భావన చేసి శరణ చేస్తున్నాము వెంకటేశ్వర అని మనం స్తోత్రం చేస్తున్నాం. అక్కడ మనం చెప్పినా కూడా అమ్మ అయ్య కాళ్ళ దగ్గరే. ఏమిటి కాళ్ళ దగ్గర కూర్చోవడం? ఆయన అలా శాసనం చేస్తుంటాడా, నువ్వు నా కాళ్ళ దగ్గరే ఉండి తీయించుకోసమా ఫోటో? ఎప్పుడన్నా శ్లోకం చెప్పినా అలాగే చెప్పాలి తప్ప నువ్వు ఇంకో చోట కూర్చోడానికి వీలుగా పక్కన కుర్చీ వేసి కూర్చోవడం ఇలాంటివి ఏం కుదరమంటాడా? ఒకవేళ అలా అన్నాడు అనుకోండి, ఇంకా ఆయన్ని మనం స్తోత్రం ఏమిటండి? ఆయన భార్య పట్లే అంత ప్రేమ లేనివాడు ఇంకా మన మీద ఏం ప్రేమగా ఉంటాడు? కాదు, అది జగత్తుకంతటికీ కూడా ప్రత్యేకించి సనాతన ధర్మంలో దంపతులు బ్రతికేటటువంటి విశేషానికి ప్రతీక. లక్ష్మీదేవి ఆయన పాదముల దగ్గర కూర్చుంటుంది. నారాయణుడు ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? గుండెల్లో కూర్చోబెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడూ పాదాల దగ్గర కూర్చోమని లేదు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమాసరచికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆవిడ్ని క్షీరసాగర తనయ అన్నారనుకోండి, చిన్నబుచ్చుకుంటుంది, వీడేవడరా పుట్టింటి వైపు చెప్తున్నాడని. అమ్మ నువ్వు ఆయన గుండెల్లో ఉంటావమ్మా అంటే పొంగిపోతుంది. లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం అన్నారనుకోండి, అబ్బా వీడెవరంటుంది. శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం పొంగిపోతుంది. ఆయన సంబంధం చెప్తేనే ఆవిడ సంతోషం. అది శ్రీ లక్షణం, ఎక్కడున్నా అంతే. అది పార్వతీదేవిగా ఉన్నా అంతే. అంత గొప్పది కదా అని వెళ్ళి పార్వతీదేవిని పొగిడితే ఆవిడకి ఇష్టం ఉండదు.
విపంచాగాయంతి వివిధమపుదానం పశుపతే. పరమశివుడి మీద కీర్తన పాడితే ఆవిడ సంతోషిస్తుంది. అందుకే సౌందర్యలహరైన అమ్మవారి మీద మొదలు పెట్టాల, శివశక్త్యాయుక్తో అంటూ శివుడితో మొదలెట్టారు. ఆవిడ పతి పేరెత్తితేనే ఆవిడ అనుగ్రహిస్తుంది, అంతటి మహాపతివ్రత. కాబట్టి ఇప్పుడు ఆవిడ పాదాల దగ్గర కూర్చుంది కాబట్టి, అంటే నేను నిన్ను అనువర్తిస్తాను, నీ కీర్తి నా కీర్తి, నీ సంతోషం నా సంతోషం, నేను అడుగు తీసి అడుగు వేస్తే మీ కీర్తి నిలబడాలి, నా నడవడి వలన మీ కీర్తికి భంగం రాకూడదు. ఇది ఈ జాతిలో ఆడదానికి అంతర్లీనముగా ఉన్నటువంటి సంస్కృతి ప్రవాహం. ఎన్ని విభూతులు ఉండనివ్వండి, ఇది ప్రత్యేక విభూతి, అదేం తక్కువ కాదు, ఏదో పురుషుడికి వశపడిపోయినట్లు కాదు. అదో అందం. మా నాన్నగారిని నేను గౌరవిస్తే మా నాన్నగారికి నేను వశపడిపోయినవాడినే, మా గురువుగారిని నేను గౌరవిస్తే వీడు గురువుగారికి వశపడిపోయినవాడు, గురువు అహంకారము అంటారా మీరు? అనరగా అసలు వశవర్తి కానివాడు ఎలా కీర్తింపబడతాడండి? ఏనుగు మావటికి లొంగింది కాబట్టి దాని మీద పరమేశ్వరుడిని కూర్చోబెట్టి తీసుకెడుతున్నారు. తొండం విసిరి తొక్కేస్తానంటే దాన్ని తీసుకొస్తారా ఈశ్వరుణ్ణి తీసుకెళ్ళడానికి? గుర్రం లొంగింది కాబట్టి దాని మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. ఈ చేతులు పారేస్తానంటే గుర్రం మీద ఎక్కుతారా? గాడిద బట్టల మూట మోసింది కాబట్టి గాడిద మీద బరువు పెడుతున్నారు. గాడిద ఎడంకాలతో తనడం ఒకటే చేస్తానంటే మూట పెడతారా? ఏది వశపడిందో అది లోకమునందు ఉపయుక్తమవుతుంది, 10 మంది చేత కీర్తింపబడుతుంది. అందుకే ఈ లోకంలో ఆడది ఎవరికి లొంగుతుంది అంటే భర్తకి స్వచ్ఛందంగా, అది నారాయణ స్వరూపంగా భావించి ఆయనని అనుగమిస్తుంది. చూడండి, ఆయన పాదముద్రలలో ప్రయాణం చేశామండి అంటారు. అంటే ఆయనని అనుగమించింది, ఆయన ముద్ర పడితే కదు వెనక నడవడం, ఆ పాదముద్రలో నడిచింది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆమె అడుగు తీసి అడుగు వేస్తే ఆయన కీర్తిని నిలబెడుతూ ఉంటుంది. ఆయన గుండెల్లో పెట్టుకుని ఉంటాడు, ఏది చెప్పాలన్నా బయట కూడా చెప్పడం, ముందు ఆవిడికే చెప్తాడు. అందుకే స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే ఇలా వేలు చూపించి నాకు చెప్పకుండా ఎవరికైనా ఏమైనా ఇచ్చినట్టు తెలిసిందో అనేదని కాదు దాని అర్థం. ఆవిడికి చెప్పకుండా ఏది చేయడానికి ఆయనకి మనసు రాదు, ఎందుకంటే మనసు గెలుచుకుంది ఆవిడ. అది స్వాధీన వల్లభ. కాబట్టి ఇప్పుడు ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంది, ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. నువ్వు కూడా అలా బతకడం నేర్చుకో, నీ భార్యని గుండెల్లో పెట్టుకోవడం నేర్చుకోరా పురుషుడా, పురుషుణ్ణి అనువర్తించడం నేర్చుకో ఓ మహిళ. మీరిద్దరూ కలిపి లక్ష్మీనారాయణుల్లా బ్రతకండి, మీ బిడ్డలకి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు కండి, ప్రతి కుటుంబంలో శాంతి విశ్వశాంతి. ఇది జాతి నేర్పిన సందేశం, అది ఋషివాక్కు. అందుకని బయట తత్వాన్ని చెప్పడానికి అరవిందమునందు ఉంటుంది, భర్త దగ్గరికి వస్తే పాదముల దగ్గర కూర్చుని ఉంటుంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని గీసినా, ఒక విషయాన్ని చెప్పినా, ఒక బొమ్మ గీసినా కూడా, ఒక మాట చెప్పినా కూడా అంత తత్వాన్ని చెప్పారు, లోకానికి అంత మర్యాద నేర్పారు. అందుకే రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాచ సహా అన్నారు హనుమ రామాయణంలో రాముడి గురించి. మర్యాద పురుషోత్తముడమ్మా, అడుగు తీసి అడుగు వేస్తే లోకానికి మర్యాద నేర్పాడు, నడవడి నేర్పాడు. జగద్గురు స్థానంలో ఉన్న శంకర భగవత్పాదులు లోకానికి మర్యాద నేర్పకుండా ఎలా ఉంటారు? అందుకే శ్రీపతి పదారవిందే, ఆయన శ్రీపతి అండం వెనక ఇన్ని రహస్యాలు దాస్తున్నారు ఆయన. ఇప్పుడు ఆయన పాదములు అరవిందములు, ఆయన పాదములు అరవిందములు అన్న మాటకు అర్థమేంటి? నిజంగా 2 తామర పూలు తెచ్చి పాదాలుగా పెట్టుకున్నాడని కాదు. అవి అరవిందములైతే నీ మనసు షట్పది కావాలి. కళ్ళు ఇక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళిపోవు. కానీ నేను కళ్ళు ఈ బాహ్యనేత్రాన్ని మూశాను అనుకోండి, నాకు ఒక్కసారి వెంకటాచలంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వరుడు, ఆయన పాదాల మీద పెట్టబడినటువంటి వెండి తొడుగులు చూసి నేను నా మనోనేత్రంతో ఆ వెండి తొడుగులు తీసేసి స్వామి 2 కాళ్ళు నా 2 చేతులతోటి సంవాహనం చేసి ఒత్తి, స్వామి రండి కూర్చోండి, ఎంతసేపు నించుంటారని ఒక రత్నసింహాసనం మీద కూర్చోబెట్టి నేను పరమ సంతోషంగా ఆయన పాదాల మీద నా తల పెట్టి ధ్యానం చేసి ఆయన పాదములు నా తల మీద పెట్టేటటువంటి స్వాతంత్ర్యాన్ని ఆయన దగ్గర పొందేటట్టుగా ప్రవర్తించగలిగితే, ఇప్పుడు నా బాహ్యనేత్రం మూతపడితే ఆంతరనేత్రంతో ఆయన పాదముల వంక చూస్తున్నాను. లోపల ఉన్నటువంటి చెవితో ఆయన పాద మంజీరముల యొక్క సవ్వడి వింటున్నాను. ఇది 5 ఇంద్రియములు ఇక్కడ ఉన్నవి ఇక్కడే ఉన్నాయి, చెవి ఇక్కడే ఉంది, కానీ ఏ చప్పుడు వింటోంది?
ఆయన చేతులకు పాదములకు ఉన్నటువంటి ఆభరణముల యొక్క చప్పుళ్ళు వినపడుతున్నాయి. ఎందుకు వినపడుతున్నాయి? ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. మీరు షట్పది అయితే తప్ప ఈ శ్లోకం అన్వయం అవ్వలేదు. మీ మనసు 5 ఇంద్రియ శక్తుల్ని మూట కట్టుకుని 6వదైన మనసు ఈశ్వరుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆయా ఇంద్రియములు ఆయా లక్షణములను ప్రకాశించిన మనసు తెలుసుకోదు, మధ్యకవాటం తెగిపోయి అది లోపల ఉన్న ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని తుమ్మెదయ్యి భగవంతుని యొక్క అవయవాల మీద వాలిపోయింది. అది షట్పది. కంఠస్వరం బాగుండడానికి ఏంటంటే కొంతమందికి పదే పదే గొంతు సవరించుకునేటువంటి అలవాటు ఉంటుంది. ఆ అలవాటుని మార్చుకోవాలన్నమాట. అలా పదే పదే సవరించుకున్నట్టయితే కనుక లోపల ఉండేటువంటి ఆ వాయిస్ బాక్స్లో కొంత రాపిడి వచ్చి గొంతు బాగుండకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే 1 గంట తర్వాత 5 నిమిషాల పాటు ప్రశాంతంగా మౌనంగా ఉండడం ద్వారా కూడా ఈ కంఠస్వరాన్ని మెరుగుపరచుకోవచ్చు. కంఠస్వరం బాగుండడానికి మనం ఇందాక ఒక 3 మూలికలు తీసుకున్నాం కదా. మిగతా మూలికలు ఏమేంటంటే శారిబా. శారిబా అనే సంస్కృతం పేరు, తెలుగులో దాన్ని సుగంధిపాల అంటారు. ఈ సుగంధిపాల కూడా గొంతు బాగుండడానికి బాగా సహాయపడుతుంది. సుగంధిపాల చూర్ణాన్ని కూడా 25 గ్రాములు తీసుకోండి. ఇంకా ఆఖరి మూలిక ఏంటంటే కంఠకారి. ఈ కంఠకారిని తెలుగులో వాకుడు అంటారు. దీన్ని ఏంటంటే మూలిక మొత్తాన్ని మనం ఔషధంగా వాడుకోవచ్చు. ఈ మూలిక మొత్తాన్ని ఎండబెట్టి చూర్ణంలాగా చేసుకుని ఆ చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. ఈ 5 మూలికలు అంటే అతిమధురము, వసకొమ్ము, ఎండు ద్రాక్ష, సుగంధిపాల, తర్వాత వాకుడు లేదా కంఠకారి, ఈ చూర్ణాలన్నింటినీ కూడా బాగా కలిపేసుకుని ఉంచుకుని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి ఒక 1/2 చెంచాడు పరిమాణంలో తీసుకుని దానికి తగినంత తేనెను కలుపుకోవాలి. తేనె కలుపుకున్న తర్వాత ఈ ఔషధాన్ని ఏంటంటే వేలుతో తీసుకుని నెమ్మదిగా నాకుతూ వేసుకోవాలి. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కనుక కంఠస్వరం మెరుగుపడడానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కళలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. మానవుడి దైనందిన జీవితంలో మనిషికి సంభవించే కళలకు విశేషమైన ప్రాధాన్యత ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. ఉదాహరణకి మీకు కలలో బ్యాంకు కనిపించినట్లయితే బంధువులు ఇంటికి వస్తారని, బంధువుల ద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అలాగే కలలో మీకు బ్యాంకు పాస్బుక్ కనిపించినట్లయితే వివాహ ప్రయత్నాలలో విజయం సాధిస్తారని, నూతన గృహ నిర్మాణానికి నాంది వాక్యం పలకవచ్చని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అలాగే కలలో మీరు బ్యాంకులో ధనం తీసుకుంటున్నట్లుగా కనిపించినట్లయితే మీకున్నటువంటి రుణ బాధలన్నీ తొలగించబడతాయని, శత్రుబాధలన్నీ తొలగించబడతాయని కళల సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా మీరు కలలో బ్యాంకు చెక్కు లేదా డీడీని చూసినట్లయితే దాని ద్వారా మీకు పాత బాకీలు వసూలు అవటానికి ఆస్కారం ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. బ్యాంకులో చెక్కు డ్రా చేస్తున్నట్లుగా మీరు కలలో చూసినట్లయితే మీరు వడ్డీ వ్యాపారం చేయటానికి ఆస్కారం ఉందని, ధనపరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా మీకు కలలో కాగితాలు కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ విషయాన్ని పరిశీలన చేసినట్లయితే కలలో మీరు కాగితాలు కొంటున్నట్లుగా కనిపించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి పురోభివృద్ధి కలుగుతుందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. చుట్టిన పేపర్ రోల్స్ కలలో మీకు కనిపించినట్లయితే కోర్టు వ్యవహారాలలో మీరు విజయం సాధిస్తారని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అయితే కాగితం మీద మీరు రాస్తున్నట్లు కానీ, లేదా కాగితం మీద అక్షరాలు ఉన్నట్లుగా కానీ, అచ్చు అయిన కాగితాలు కానీ మీకు కలలో కనిపించినట్లయితే కొద్దిగా కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు కలగటానికి ఆస్కారం ఉందని, అలాంటి పరిస్థితులలో నిద్ర లేవగానే దైవనామస్మరణ చేసుకోవటం, భగవంతుడి ముందు దీపాన్ని వెలిగించటం ద్వారా చెడ్డ కళ యొక్క ప్రభావాన్ని తొలగింపజేసుకోవచ్చని కూడా మనకి స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అలాగే మీకు కళలో గ్లాసులు, పాత్రలు కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? కళలో మీకు గ్లాసు కొంటున్నట్లుగా కనిపించినట్లయితే ధనం కొద్దిగా ఖర్చు అవటానికి ఆస్కారం ఉన్నది. అదేవిధంగా మీకు కళలో ఖాళీ గ్లాసు కనిపించినట్లయితే ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనం కలుగుతుందని,
అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చని స్వప్న సిద్ధాంతం రీత్యా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు కలలో నిండుగా నీళ్లతో కానీ ఏదైనా పానీయంతో కానీ ఉన్నటువంటి గ్లాసు కనిపించినట్లయితే మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని, సంఘంలో గౌరవ మర్యాదలు కలుగుతాయని చెప్పి శాస్త్రవచనం. అలాగే మీకు కలలో పాదరక్షలు కనిపించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? కలలో పాదరక్షలు పోయినట్లుగా మీకు కనిపించినట్లయితే మీరు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారని, ఆ నూతన కార్యక్రమాల ద్వారా విజయాన్ని సాధించటానికి నాంది వాక్యం పలుకుతారని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. కలలో మీకు పోయిన పాదరక్షలు దొరికినట్లుగా కనిపించినట్లయితే మీకు నూతన పరిచయాలు ఏర్పడతాయని, ఆ నూతన పరిచయాల ద్వారా మీరు చక్కటి లాభాలను పొందుతారని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా మీకు కలలో నూతన పాదరక్షలు కనిపించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషంగా రాణించడానికి అవకాశం ఉందని, పదోన్నతిని పొందటానికి కూడా ఆస్కారం ఉందని స్వప్న సిద్ధాంతం రీత్యా చెప్పడం జరిగింది. అలాగే మీరు కలలో ఏదైనా పురాణ గ్రంథాన్ని చూసినట్లయితే దాని ద్వారా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి ప్రమోషన్లు కలుగుతాయని, కలలో మీరు పురాణ గ్రంథాన్ని చదివినట్లుగా కనిపించినట్లయితే దాని ద్వారా కుటుంబంలో సంతోషకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని, మీరు ఇతరులకు సలహాలను ఇస్తారని, ఆ సలహాల ద్వారా వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థితిని సాధిస్తారని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. ఇంకా కళలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన పుట్టుమచ్చలు, వాటి ఫలితాలు అనే అంశం గురించి పరిశీలన చేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో కుజయోగాన్ని పరిశీలిస్తున్నటువంటి విధానంలో ప్రధానంగా దుర్బల స్థానగతుడైనా కూడా కుజదోషము రాదు. ఇది చాలా విచిత్రమైనటువంటి అంశం. ఎక్కడైనా గ్రహము దోషాన్ని ఇవ్వాలంటే బలహీనమైనప్పుడు దోషాన్ని అధికంగా ఇస్తుంది, బలవంతమైనప్పుడు రక్షిస్తుంది. ఇది సహజమైన నియమం. సహజమైన నియమానికి విరుద్ధమైనటువంటి నియమాన్ని చెబుతున్నారు నారద మహర్షి. దుర్బల శుభ దృష్టోవా సూర్యేణ అస్తంగతోపి వా యుద్ధే పరాజితో వాపి నదోషం కురుతే కుజః. సూర్యేణ అస్తంగతః అపి వా, సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు అస్తంగతమవుతుంది గ్రహము. ఏ గ్రహమైనా అది మహాదోషం. అలాగే యుద్ధే పరాజితో వాపి, గ్రహయుద్ధము అని ఉన్నది ఒకటి. ఆ గ్రహయుద్ధంలో కుజుడు పరాజితుడు కనుక అయితే గ్రహ బలం పోతుంది, అంటే దుర్బలుడైపోతాడు. దుర్బల శుభ దృష్టో వా సూర్యేణాస్తంగతోపి వా యుద్ధే పరాజితో వాపి నదోషం కురుతే కుజః. గ్రహము బలము తగ్గినప్పుడు సహజంగా దోషం వస్తున్నది అనేటటువంటి వాక్యం సర్వసాధారణం. కుజదోష విషయంలో మాత్రం బలహీనుడైనటువంటి కుజుడు దోషాన్ని ఇవ్వడు. ఇది మనం తెలుసుకోవాలి. రెండు రకాలుగా కుజుడు బలవంతుడు అవుతున్నాడు. అంటే కుజదోషం రెండు రకాలుగా పోతుంది. ఉచ్చ మిత్రక్షేత్ర గతుడైనప్పుడు కుజుడు దోషాన్ని ఇవ్వట్లేదు. కుజుడు అస్తంగతుడు, అలాగే నీచస్థానము, దుర్బల స్థితి, యుద్ధపరాజితుడు ఇలా ఉన్నప్పుడు శుభదృష్టి తప్పనిసరిగా ఉండాలి. శుభదృష్టి లేకపోతే మాత్రం ఆ దోషం మరింతగా బాధిస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. వీటన్నిటికీ మూలం ఏం చెబుతున్నారు? శుభదృష్టోవా శుభయుతాన్విత, శుభయుత అన్విత, శుభయుతుడై ఉండాలి. శుభులతో కలిసి ఉన్నప్పుడు కుజదోషం రాదు. కుజ వీక్షణం చాలా మంచిది. కుజుడు పైన శుభగ్రహముల యొక్క వీక్షణం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి. ఆ ఉన్నప్పుడు అస్తంగతుడైన, పరాజితుడైన, మౌఢ్యంలో ఉన్న, దుర్బలుడైన ఆ కుజుడు పైన ఉన్నటువంటి శుభవీక్షణం వల్ల కుజదోషం తొలుగుతుంది. ఇంకా ఎక్కడ చెప్పారు? కుజ కటక లగ్నస్య సింహస్య చ నదోషకృత్. కుజ కటక లగ్నస్య, లగ్నములలో జన్మించిన వాళ్ళకి ఎక్కడెక్కడ ఉండదు?
కుజ కటక లగ్నస్య, కుజుడు కటక లగ్నంలో జన్మిస్తే, కటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుజు దోషము వర్తించదు. మన జన్మలగ్నం కటక లగ్నం అయితే, అంటే కర్కాటక లగ్నం అయితే కుజు దోషం చూడవలసిన పని లేదు. సింహ లగ్నస్య నదోషకృత్ స్వౌచ్చభమిత్ర జాతానాం పీడకో న భవేత్ కుజః. స్వరాశులు, ఉచ్చరాశులు, మిత్రరాశుల్లో ఉన్న వాళ్ళకి కుజుదోషము ఉండదు. స్వరాశులంటే మేషవృశ్చికలు. మేషవృశ్చిక రాశులకి కుజుడు అధిపతి అవ్వటం చేత కుజుదోషము రాదు. మరొక అంశం ఉచ్చరాశి. ఉచ్చరాశి అంటే మకర రాశి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి, అలాగే మిత్రజాతానాం, మిత్రరాశులు. మిత్రరాశులు అంటే ఏంటి? ఎవరు మిత్రులు? రవి, చంద్ర, గురు, ఈ ముగ్గురు మిత్రులు. రవిగ్రహము, రవిగ్రహం అంటే సింహరాశి, చంద్రగ్రహం అంటే కర్కాటక, గురుగ్రహం అంటే ధనుర్మీనాలు. జాతానాం భజాతానాం అన్నారు. ఇక్కడ లగ్న జాతానం అని పదం వీళ్ళ. ఇందాకేమో కుజ కటక లగ్నస్య సింహస్య చ నదోషకృత్. లగ్నాలేమో రెండు చెప్పారు, సింహలగ్నము, కర్కాటక లగ్నం. ఈ లగ్నములలో జన్మించిన వాళ్ళకి లేదు. స్వౌచ్చభ మిత్రజాతానాం పీడకో న భవేత్ కుజః, న భవేత్ పీడకః న భవేత్ కుజః. కుజుడు దోషాన్నివ్వడు. ఎక్కడ? భజాతానం రాశుల్లో జన్మ రాశి ఉచ్చరాశి అయినటువంటి మకరమైన, మేష వృశ్చికములైన, మిత్రరాశులైనటువంటి సింహ కటకములైన, గురు రాశులైనటువంటి ధనుర్మీనములైన కుజుదోషము వర్తించదు. సుస్పష్టంగా కుంభే సింహేన దోష స్యాత్ ప్రత్యక్షం దేవకేరళే. దేవకేరళ గ్రంథం మరొక అడుగు ముందుకు వేసి చెప్పింది, కుంభంలో ఉన్న, సింహంలో ఉన్న చంద్రుడు వాళ్ళకి కుజుదోషం రాదు. గురు శుక్రులతో కలిసి ఉన్న, గురువుతో కుజుడు కలిస్తే కుజుదోషం రాదు. అలాగే చంద్రమంగళ యోగం, చంద్రుడితో కనుక కుజుడు కలిస్తే కుజుదోషం రాదు. మరి ఎవరయ్యా ఇంకా కుజుదోషాన్ని పొందేవాళ్ళు? నలుగురు ఉన్నారు. ఎవరు వాళ్ళు? వృషభ తులారాశి వాళ్ళు, మిథున కన్యారాశి వాళ్ళు. శత్రు రాశి పైన కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. శత్రురాశి పైన కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఈ మిథున కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి కుజుదోష నివారణ చేసుకోవడానికి మహర్షి చెప్పిన మార్గాలేంటి? సమరాశిగా ఉన్నటువంటి వృషభ తుల రాశి లగ్న జాతకులకి సమఫలాన్నిచ్చే కుజుడు యొక్క దోషం తగ్గాలి అంటే ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి? రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. మూర్ఛవ్యాధి తగ్గడానికి ఉపకరించే రాజకపోతాసనం. మూర్ఛవ్యాధి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల, దీర్ఘ రోగాల వల్ల, అతిగా మద్యాన్ని సేవించడం వల్ల, ఔషధాల దుష్ప్రభావాల వల్ల, తీవ్రమైన జ్వరం వల్ల మూర్ఛవ్యాధి రావచ్చు. ఈ మూర్ఛవ్యాధిని ఫిట్స్గా కూడా వ్యవహరిస్తారు. మానసికంగా ఏర్పడే అసమతౌల్యం వల్ల మూర్ఛవ్యాధి వస్తుంది. మూర్ఛవ్యాధి లక్షణాలు నివారించుకోవడానికి రాజకపోతాసనం కూడా చక్కగా ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని రెండు కాళ్లను చాపాలి. ఎడమ కాలిని ముడిచి ఉదర భాగం ముందుంచాలి. కుడి కాలును వెనక నుంచి మడిచి తల వెనుక కుడి అరికాలిని ఉంచాలి. ఈ కాలుని రెండు చేతులతో పట్టుకోవాలి. ఈ రాజకపోతాసనాన్ని మూర్ఛవ్యాధిగ్రస్తులు నిరంతరం సాధన చేయడం ద్వారా మెదడులోని నరాలు, మెదడులోని రక్త ప్రసరణ వ్యవస్థ ఉత్తేజితమవుతాయి. తద్వారా మూర్ఛవ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ప్రతి గృహంలో కూడాను బాత్రూమ్స్ నిర్మాణ విషయంలో అత్యంత కీలకవంతమైనటువంటి జాగరూకతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంది. పూర్వకాలంలో అయితే బాత్రూమ్ సమస్య పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు నవీన యుగంలో ఎక్కువగా ఇళ్ళు కట్టుకున్నప్పుడు ఇంటిలోనే అటాచ్డ్ బాత్రూమ్స్ అని చెప్పేసి నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టుకుంటున్నారు. అయితే బాత్రూమ్ విషయంలో ముఖ్యంగా గమనించాల్సింది మెట్లు కింద ఎటువంటి పరిస్థితుల్లోనూ బాత్రూమ్స్ కట్టకూడదు. మెట్ల కింద ఎప్పుడూ ఖాళీ స్థలంగానే ఉంచాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను
మెట్లు కింద ఖాళీగా ఉంది కదా, ఒక బాత్రూమ్ కట్టేద్దాం, ఎవరైనా వచ్చినప్పుడు అతిథులకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి భావిస్తారు చాలామంది. అది చాలా తప్పు. అదే మీరు కట్టినటువంటి గృహంలో తగినంత ఖాళీ స్థలం లేనప్పుడు ఆగ్నేయ దిశలో తూర్పు గోడకు దక్షిణ గోడకు ఆనుకోకుండా బాత్రూమ్ నిర్మాణం చేయొచ్చు. వాయువ్య దిశలో కూడాను వాయువ్య మూల పడమర వాయువ్య మూల ఆనుకోకుండా నిర్మాణాది కార్యక్రమం చేపట్టవచ్చు. నైరుతి బాత్రూమ్ సర్వత్రా కూడా శుభదాయకం. మీరు అటాచ్డ్ బాత్రూమ్స్ నిర్మాణం చేసేటప్పుడు నైరుతి మూల తూర్పు గోడకు దక్షిణ గోడకు ఆనించి తూర్పు దిశలో నిర్మాణాత్మకమైనటువంటి చర్య చేపట్టుకోవడంలో తప్పులేదు. అయితే నైరుతి మూల బాత్రూమ్స్ నిర్మాణం చేసినప్పుడు ఆ నైరుతి భాగం వరకు ఎత్తుగా ఉండేటువంటి విధానంగా అమర్చుకొని దానికి సంబంధించినటువంటి గుంటను కింది భాగంలో అమర్చేటప్పుడు వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ ఏర్పరచటమే వాస్తుశాస్త్రరీత్యా సమ్మతమైనటువంటి విశేషాంశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క గుంటను తీసినప్పుడు కూడాను కింది భాగాన ఆగ్నేయంలో ఉండేటువంటి ఆ యొక్క ద్వారానికి ఎదురుగా మాత్రం ఆ గుంట ఉండకూడదు. ఆ యొక్క ద్వారబంధాన్ని తప్పించి ఆగ్నేయ మూల పూర్తిగా ఆగ్నేయంలో కాకుండా గుంట తీయటం కూడాను వాస్తుశాస్త్రరీత్యా సౌఖ్యప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అలాగే ఉత్తర వాయువ్యంలో కూడాను కొంత ఖాళీ స్థలం ఉంచి గేటులో పడకుండా ఎప్పుడూ కూడాను గుంటలు అనేటువంటివి గేట్లలో పడకూడదు. వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యంగా గమనించాల్సిన ముఖ్యమైన విషయం. గృహంలో వారికి శుభం కలగడానికి అటాచ్డ్ బాత్రూమ్ నిర్మించాల్సి వచ్చినప్పుడు తూర్పు వైపుగా దక్షిణపు గోడను ఆనుకొని ఉండే విధంగా బాత్రూమ్ నిర్మించాలి. అలా నిర్మించిన బాత్రూంలోని దక్షిణ గోడకు వెంటిలేటర్స్ నిర్మించడం మరువకండి. అలాగే బాత్రూముకు వాయువ్యంలో తలుపులు బిగించాలి. అదే సమయంలో నైరుతి వైపున 2 బెడ్రూములు కట్టాల్సి వచ్చినప్పుడు వాస్తు ప్రకారం బాత్రూముల నిర్మాణం కాస్త మారి తీరుతుంది. ఈ సమయంలో తొలుత నైరుతిలో ఓ గదిని కట్టి దానికి తూర్పు వైపున 2 బాత్రూములు నిర్మించాలి. అలాగే 2వ బాత్రూమును ఆనుకొని తూర్పు వైపున మరో పడక గదిని నిర్మించాలి. అయితే ఈ రకమైనటువంటి నిర్మాణాల్లో అన్ని నిర్మాణాలు కూడా దక్షిణ గదిని ఆనుకొని ఉండటం అవశ్యం. ఇది నైరుతి వైపు నుండి తూర్పు భాగం వైపు దక్షిణ గోడను ఆనుకొని నిర్మించిన పడక గదిలో దక్షిణం వైపు తల ఉండేలా నిద్రించి ఏర్పాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఉదయాన్నే నిద్రలేచే సమయంలో తొలుత ఉత్తరాన్ని చూసి ఆ దిశగా నడిచి పశ్చిమంగా వాయవ్యంలో నిర్మించిన బాత్రూముకు చేరుకోవటం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల గృహంలోని వారికి శుభం కలిగి తీరుతుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియచేసేటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశం. బాత్రూములో కూడాను స్నానాదులు ఆచరించేటప్పుడు మీరు తూర్పు తిరిగి స్నానం ఆచరించాలి కదా. అటువంటప్పుడు పైనుంచి నీరు పడే విధంగా ఏర్పాటు చేసేటువంటి విధి విధానంలో తూర్పు దిశలోనే ఆ యొక్క టవర్ బాత్ పడేటువంటి విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం.
మూర్ఛ వ్యాధి నివారణకు ద్విహస్త శీర్ష బ్రహ్మాసనం బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా చిన్న మెదడులో లోపాలు ఏర్పడడం వల్ల మూర్ఛ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి నివారణకు దీర్ఘకాల వైద్య పర్యవేక్షణ, ఔషధ సేవనం అవసరం. మానసిక ఒత్తిడుల నుంచి బయటపడి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే జీవన విధానాన్ని ఈ వ్యాధిగ్రస్తులు అవలంబించాలి. సుదీర్ఘకాలం ఏదైనా వ్యాధి నివారణ కోసం మందులు వినియోగిస్తున్న వారికి మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి లక్షణాలను ప్రాథమికంగా ఉన్నప్పుడే గమనించి యోగాసనాల ద్వారా స్వాంతన పొందవచ్చు. దీనికి ద్విహస్త శీర్ష బ్రహ్మాసనం బాగా ఉపకరిస్తుంది. నేలపై నిల్చుని 2 కాళ్ళు కాస్త దూరంగా పెట్టి ఉంచాలి. తల వెనుక 2 చేతుల్ని కొక్కెంలా పెట్టాలి. ఈ ఆసనాన్ని నిరంతరం సాధన చేయడం ద్వారా చిన్న మెదడులోని సమస్యలు పరిష్కారమవుతాయి. దీనివల్ల మూర్ఛ వ్యాధి ఉపశమించే అవకాశం ఉంది.